రక్షణ లేని స్థానికత. ఏపీలోని విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా 15% సీట్ల భర్తీపై గందరగోళం. రాజ్యాంగ సవరణ చేయకుండా నాన్ లోకల్ కోటా మార్పు చెల్లదంటూ నిపుణులు. కూటమి ప్రభుత్వం మాత్రం జీవోలతో కోటాలో మార్పులు. కేవలం ఉన్నత విద్యలోని 8 రకాల ప్రవేశ పరీక్షలు నాన్ లోకల్ కోటా నిర్ధారణ. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలో తేల్చని స్థానికత. విశాఖలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని సీట్ల భర్తీపై సందిగ్ధత. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులకు తీవ్ర అన్యాయం. ప్రవేశాల్లోని జాప్యం. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలు బేఖాతరు చేస్తూ ఇష్టారీత నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును గందరగోళానికి నెట్టివేస్తుంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటివరకు అమలవుతున్న 15% అన్రిజర్వ్ నాన్ లోకల్ జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి నాన్ లోకల్ కోటా ఉండదని 100% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తానని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయస్థానాలు ఆశ్రయిస్తే ఇక్కడ 15% నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందని విద్యావేత్తలు చెబుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే